బైబిల్ పనిలో పాడుకుందాం. తెలుగులో మాత్రం పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ కోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన 3:11. ప్రకటన 3:11 కలిసి చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఎవరునో నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాం. మీ కృపను బట్టి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవటానికి సహాయం చేశారు. వందనాలు తండ్రి. అలాగనే మీ బలలో యోగ్యమైన రీతిలో పాల్పొంపులు పొందుట కృప చూపండి. చదువుకున్న లేఖన భాగం మా గమనములో బోధించండి. నిలబడిన మీ దాసును కొలుతున్న ఆత్మతో మరొకసారి నింపండి. బలపరిచి వాడుకోండి. శత్రుకార్యం లయపరచండి. యేసు ప్రభువారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఎవడు నీ కిరీటం అపహరించకుండా జాగ్రత్తగా చూసుకో. యేసు ప్రభు చెప్తున్న మాటలు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఆ వచ్చేసరికి ఆ కిరీటం ఉండాలిట. కిరీటాలు ఎవరికున్నాయి? జయించే వారికే కిరీటం. ఓడిపోయిన వాడు మళ్ళా ప్రభు దగ్గర క్షమాపణ పొంది పరలోకానికి పోవచ్చు, కానీ కిరీటం ఉండదు. జయించిన వానికి కిరీటం. ఈ కిరీటం ఏం చేస్తాడట? అపహరిస్తాడట. ఎవడు అపహరిస్తాడు? అపవాది, సాతాను. వాడు అపహరిస్తాడట. ఇప్పుడు వాడు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే వాడు ఏదో ఒక దొంగ. అంటే దొంగ ఏ వైపు నుంచి దొంగతనం చేస్తాడు చెప్పండి? ఏ వైపు నుంచి చేస్తాడు? ఏదో ఒక వైపు నుంచి చేస్తాడు. అర్థమైందా? దొంగ ఏ వైపు నుంచి చేస్తాడు దొంగతనం? ఎక్కడ లూప్ హోల్ ఉంటే అక్కడి నుంచి చేస్తాడు. ఏది వీక్ పాయింట్, ఆ వీక్ పాయింట్ పట్టుకొని అక్కడ దొంగలించేస్తాడు. అంతే. వాళ్ళు రెక్కి నిర్వహిస్తారని చూసారా? పేపర్లో చదువుతుంటారు, న్యూస్లో. రెక్కి చేశారని అంటారు. ఎవరు? అడుక్కునే వాళ్ళగా వస్తారు. అరే ఇది ఎక్కడి నుంచి ఇంటికి కొట్టేయవచ్చురా అని చూస్తారు. లోపలికి ఎలాగ వెళ్ళవచ్చు అని చూస్తారు. అది చూసి అటించిపోతాడు. సాతాను లక్షణం అది. సాతాను కూడా ఏం చేస్తాడంటే మన జీవితంలో ఏది లూప్ హోల్, ఏది వీక్ పాయింటో చూస్తాడు. ఆ వీక్ పాయింట్ పట్టుకొని ఏం చేస్తాడంటే మనల్ని దోచుకుంటాడు. మన ఆత్మీయ సంపదను దోచుకుంటాడు. మన వీక్ పాయింట్ ఎక్కడుంది అది చూస్తాడు. కాబట్టి నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో. మనకు దేవుడు ఇచ్చాడు. మొదట ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణను గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. నిరీక్షణ ఇచ్చాడు. నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. వీటన్నింటినీ మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రేమనిచ్చాడు, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. పరిశుద్ధతనిచ్చాడు, శ్రేష్టమైనది. పరిశుద్ధతనిచ్చాడు. ఈ పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే బరవో. దాన్ని పోగొట్టుకోకూడదు. పట్టుకోవడం అంటే ఇప్పుడు మనం గట్టిగా పట్టుకున్నామంటే ఎవడు మన చేతిలోంచి లాక్కోలేడు. అది దాని అర్థం అనమాట. నువ్వు గట్టిగా పట్టుకో అంటే ఎవడు నీ చేతిలో నుంచి లాక్కోలేకుండా పట్టుకోవాలి. మనం దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎవడు మన దగ్గర నుంచి దొంగలించలేడు. మనం దాన్ని నిర్లక్ష్యంగా పట్టుకుంటే ఏదో ఒక సమయంలో ఏమవుతుంది? అది కొట్టేయచ్చు. ఎవడో ఒకడు కొట్టేస్తాడు. కనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి.
ఇక్కడ అందుకని నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. వారికి కలిగిన దాన్ని వారు పోగొట్టుకున్న వారిని కొంతమందిని చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో దేవుడు సంసోన్ను ఏర్పాటు చేసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. సంసోన్ ఏర్పాటు చేసుకున్నాడు. సంసోన్ ఏర్పాటు చేసుకుని సంసోన్ తల్లితో ఈ మాటలు చెప్పాడు. 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు ఉండేను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండేను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసముని కానీ మద్యముని కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేన్ని తినకుండము. నేను గర్భవతివై కుమారుని కందు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భం పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టిన అతనితో చెప్పాను. మనోహను ఆమె భార్యను ఆయన ఏర్పాటు చేసుకుని, మనోహ భార్యతో దేవుని దూత చెప్పాడు, నీకు ఒక కొడుకు పుడతాడు, అయితే వాడికి నాజీరు చేయాలి. నాజీరు చేయబడిన వాడు మద్యం త్రాగకూడదు, అపవిత్రమైనది ముట్టకూడదు, శవమును ముట్టకూడదు, తరువాత వాడు మంగళ కత్తి వాడి తల మీదకి రాకూడదు, క్షవరం చేయించుకోకూడదు. ఇవి వానికి ఉన్నటువంటి కండిషన్స్. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి ఎవరన్నా. ద్రాక్షారసం మద్యము వాడు మానేయాలి. 2, తాగవద్దు, తినవద్దు, నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినమన్నిట్లో మంగళ కత్తి అతని తల మీదకి వేయొద్దు, రాకూడదు. తర్వాత ఏ శవమును ముట్టొద్దు. ఇంతవరకు చాలు. ద్రాక్షారసం కానీ మద్యం కానీ తాగొద్దు, మంగళగత్తిని తల మీదకి రానివ్వద్దు, ఏ శవమును ముట్టొద్దు. ఈ 3 ఖచ్చితంగా చెప్పాడు. అయితే ఈయన ఏం చేశాడు, ఇక్కడ నాజీరు చేయబడాలి. ఎవరు? మనోహ కొడుకు. నాజీరు చేయబడిన వాడు నీకు పుడతాడని చెప్పాడు. వాడు పుట్టాడు. ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. ఆ తర్వాత స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని ఆశీర్వదించెను. 25. మరియు యెహోవా ఆత్మ జొరియాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహనెదాన్లో అతని రేపుటకు మొదలుపెట్టాను. పుట్టాడు సంసోన్, నాజీర్ చేయబడ్డాడు. ఈయనకి మహాబలం వచ్చింది. ఈయన ఏం చేసేట చూడండి, 14వ అధ్యాయంలో 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. 14వ అధ్యాయం 5-6 వచనం. అప్పుడు సంసోను తన తల వెంట్రుకలతో కూడా తిమ్నానునకు పోయి తిమ్నాను ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరించు వచ్చి యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతను దానిని చీల్చెను.
అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇదంతా సంసోను గురించి మనం ధ్యానించాం. మేకపిల్లని ఎవరైనా చీల్చగలరా? మేకపిల్లని చీల్చినట్టు అన్నాడు. అంటే ఆ దినాల్లో మేకపిల్లని చీల్చేవాళ్ళు ఉన్నారనమాట. 2 కాళ్ళు ఇట్లా పట్టుకొని చీల్చేస్తారేమో. మనకు ఒక కాలు తినడానికే కష్టం. మనం అర్భకులం. అర్భకులు అంటే బలహీనలం అన్నమాట. ఒరే అర్భకుడా అంటారు. మనకు కొద్దిగా పావు కేజీ చికెన్ తింటే అరగదు. అలాంటిది మేకపిల్లని చీల్చినట్టు దేని చీల్చేట? సింహాన్నే చీల్చేట. అంటే ఎంత బలవంతుడు! సింహం ఎంత వేగం ఉంటుందో అంత బలం ఉంటుంది దాని మీద. ఎంత వేగంగా మీద పడుతుంది తెలుసా? కనురెప్పపాటు కాలంలో చాలా దూరం నుంచి వచ్చి మీద పడిపోతుంది. 1/2 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి మీద పడిపోతుంది. కనురెప్పపాటు కాలంలో ఇలా రెప్పగొట్టే లోపల వచ్చి మీద పడుతుంది. అంత వేగం ఉంది దానికి, అంత బలము. పట్టుకొని మేకపిల్లని చీల్చినట్టు అంటే ఇట్లా పట్టుకొని ఇలాగ అన్నాడు అనమాట. మేకపిల్లని చీలడం అంటే ఇలాగ అనగానే చీలిపోయింది. అంత బలమైనది, అంత బలమైన వాడు ఈయన. తర్వాత చూడండి 15వ అధ్యాయం 15వ అధ్యాయము 14 వచనం నుంచి కలిసి చదువుకుందాం. 14, 15. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీద బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనారవల ఆయన సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. 1000 మందిని చంపాట. దేంతో చంపాడు? పచ్చి దవడ ఎముక. దవడ ఎముక అంటే ఇక్కడ ఎముక, ఆ చిన్న ఎముక అది. దాంతో 1000 మందిని చంపేసేట. 1000 మందిని చంపడం అంటే ఏమైనా సామాన్యమైన విషయమా? ఒకళ్ళిద్దరితో దెబ్బలాడేసరికి అలసిపోతాడు మనిషి. 1000 మందిని చంపగలిగాడంటే వానికి ఎంత బలం ఉంది, ఎంత పరాక్రమం ఉంది, ఎంత శక్తి ఉంది, ఎంత సామర్థ్యం ఉంది. ఇటువంటి వాడు దలీలా దగ్గరకు చేరాడు. దలీలా ఒక వేశ్య. ఆమె దగ్గరకు చేరాడు. ఆమెను ఫిలిష్తీయులు పట్టుకున్నారు. ఎట్లాగైనా వాడి బలం ఎక్కడుందో కనుక్కో, వాడిని మేము చంపేస్తాం, నీకు డబ్బులు ఇస్తామని అన్నాడు. అది వేశ్య కదా. రాహాబ్ అనే వేశ్య ఉంది యెహోషువ గ్రంథంలో. ఆమె నీతిమంతురాలు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వారిని ఏం చేసింది? దాచిపెట్టి, ఇశ్రాయేలు స్పైస్ వేగు చూసేవారు, వారిని దాచిపెట్టి వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంది. అవి నీతిమంతురాలు. అందుకనే యేసుప్రభు వారి వంశావళిలోకి వచ్చేసి ఇశ్రాయేలీల వంశావళిలోకి వచ్చింది. అయితే ఈ వేశ్య ఉంది. ఈ వేశ్య ఎవరిది? దీనికి నీతి జాతి ఏం లేదు, దీనికి డబ్బులు కావాలంతే. సంసోన్ డబ్బులు ఇస్తే సంసోన్ను ప్రేమిస్తుంది. ఫిలిష్తీయులు డబ్బులు ఇస్తే ఫిలిష్తీయులను ప్రేమిస్తుంది. డబ్బుల కోసం ప్రేమించే వేశ్య. అందుకని ఏం చేసింది చూడండి, 6వ వచనం 16:6. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోను తాను. ఇప్పుడు సంసోను కలిగి ఉన్నది ఏమిటి చెప్పండి? ఇక్కడ చదివాం కదా, మహాబలము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. సంసోను కలిగినది ఏంటంటే మహాబలం. అది దేవుని వలన వచ్చింది. ఆ బలంతో సింహాన్ని చంపాడు. 1000 మంది ఫిలిష్తీయులను గాడిద పచ్చి దవడ ఎముకతో చంపేశాడు. అంత బలం అది దేవుని వలన వచ్చింది, మహాబలం. ఆఖరికి సారికి అడుగుతూనే ఉంది. ఈయన తప్పించుకుంటున్నాడు, అడుగుతోంది, విసిగిపోయాట. చూడండి ఏం చేశాడో. 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం వెసికి చావగోరును. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడిని ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నా క్షౌరం చేసినట్ల నా బలం నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. చెప్పేశాడు. ప్రాణం విసిగి చెప్పేశాడట. లోకస్తులతో స్నేహం ఇదే తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుందంటే ప్రాణం విసిగిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. లోకస్తులతో స్నేహం చేశారనుకోండి, ఓ నలుగురు, ఆ నలుగురు తాగుబోతులు, మీరు తాగరు. ఇప్పుడు వాళ్ళతో కూర్చుంటూ ఉంటారు. కూర్చుంటూ ఉంటే ఒరే తాగరా, ఈసారైనా తాగరా.
ఒకరోజు తాగలేదు, 2 సార్లు తాగలేదు, 1 నెల తాగలేదు, 2 నెలలు తాగలేదు, 6 నెలలు తాగలేదు, సంవత్సరం యారా మేమంటే ప్రేమ లేదా, నీ ఫ్రెండ్షిప్ నిజం కాదా, నువ్వు నిజమైన ఫ్రెండ్వేనా, నీకోసం మేము ప్రాణం ఇస్తాంరా, నువ్వు మా కోసం ఒక చుక్క తాగలేవా అంటే ఆఖరికి వాళ్ళ ఫ్రెండ్షిప్ వదలకపోతే ఆఖరికి ఏం చేస్తావు? ప్రాణం విసిగి అయితే ఒక చొక్క అంటే వాళ్ళ బుడ్డి మొత్తం కొట్టేస్తానంటాడు. అయిపోయా. అర్థమైందా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుచును అని ఉంది బైబిల్లో. దుష్ట సాంగత్యం మంచి నడవడి చేరుస్తుంది. అక్కలైనంతే, మా ఇంటికి రా అక్క, మా ఇంటికి రా అక్క, మా ఇంటికి రా. ఆ తర్వాత ఏం చేయిస్తారో తెలియదు. అర్థమైందా? కాబట్టి దుష్ట సాంగత్యం, లోకస్తుల సాంగత్యం, స్నేహం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో దూరంగా ఉండాలి, అంటనట్టు ఉండాలి అన్నమాట. ఈయన వేశ్య సాంగత్యం చేశాడు. ఆ వేశ్య దాని తొడ మీద పడుకున్నట్ట. వానికి నెమ్మది లేదు. కొన్నిసార్లు సంసోన్ ఎందుకు దెలీలా దగ్గరికి వెళ్ళాడంటే, ముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎవరామె? ఓ ఫిలిస్తీన్ల కుమార్తె, తిమ్నాతులో ఉంది. దాన్ని ప్రేమించి దాన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే, వాళ్ళ తల్లిదండ్రి చెప్పిన మాట వినలేదు. దాన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు ఊరుకోవాలా? పొడుపు కథ పొడిచాడు. ఆ పొడుపు కథ అవతల వాళ్ళు విప్పలేకపోయారు. పొడుపు కథ విప్పలేకపోతే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క జత దుస్తులు ఇవ్వాలా. వాళ్ళు ఏం చేశారనంటే, ఆ తిమ్నాతులో నా ఫిలిస్తీన్ల కుమార్తెను, వాళ్ళు ఆ కుమార్తెను ఆ తండ్రిని వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది. ఏం చేశాడు? 15వ అధ్యాయంలో ఆ భార్య దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. వీడు వెంటనే కాపురానికన్నా తెచ్చుకొని ఉండాల్సింది, కొన్ని తెచ్చుకోలేదు. తర్వాత కాపురానికి వెళ్ళాడు. వీడు అలిగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ పొడుపు కథ చెప్పాడు. వాళ్ళకేమో ఆ భార్య ఏం చేసింది? వీడు కదా భర్తను గౌరవించాలి కదా. వాళ్ళు వచ్చి ఏమన్నారనంటే, నిన్ను నీ నాన్నని అందరినీ చంపేస్తాం, మా డబ్బులు తీసుకుంటారా, మీరు కొట్టేస్తారా మా డబ్బులు అని. ఇదంతా చదువుకొని ఇంటికి పోయి టూకీగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాలని టైం చాలు అని. వాళ్ళు నువ్వు ఎలాగైనా పొడుపు కదా విప్పి చెప్పు అని అంటే, వీడిని విసిగించింది, చెప్పేశాడు. అది వాళ్ళు మళ్ళీ చెప్పారు. సరే, వాళ్ళకి బట్టలు ఇచ్చాడు. ఫిలిస్తీన్లు తెరిపోయాడు, వాళ్ళందరినీ చంపాడు, ఆ బట్టలు తెచ్చి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి నుంచి వచ్చేసరికి మళ్ళా ఇంటి నుంచి భార్య దగ్గరికి వచ్చేసరికి తండ్రి ఏం చేసేట, వీడు వదిలేసాడురా నా కూతురుని అనుకుని ఆడ సంసోను ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసేసాడు. అన్యుల పద్ధతులు ఇట్లా ఉంటాయి. పెళ్లి చేయగానే లేదు, ఏదిరా నా భార్య అంటే లేదు, దాన్ని చెల్లిని చేసుకోమంటాడు. మళ్ళా చదవండి ఇదంతా. ఇప్పుడు వానికి లవ్ ఫెయిల్యూర్, అది వాని పరిస్థితి. వాని ప్రేమ విఫలమైపోయింది. ఇప్పుడు ఏంటంటే పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ గాజాలో ఉన్న ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. ఆమె దగ్గర ఉన్న తర్వాత ఫిలిస్తీన్లు అక్కడికి వచ్చి పట్టుకోబోయారు. ఆ రాత్రి ద్వారబంధం మొత్తం ఏది? ఊరి ద్వారబంధం అని తెలుసా? పెద్ద కాంపౌండ్, ఊరంతటికి ప్రహరీ గోడ ఉంటుంది, పెద్ద కాంపౌండ్. దాని గేటును వాళ్ళు గడి పెట్టేశారు, తాళం పెట్టేశారు. వీళ్ళు లోపల పట్టుకుందామని, వీడు బయటకు వస్తే వీడు చంపేద్దామని అక్కడ పొంచి ఉన్నారు. వీడేం చేశాడట చూడండి. 16:2 సంసోను 2 కాదు 3. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండ కొన వరకు వాటిని తీసుకొని పోయి. ఈ మామూలు తలుపునే మామూలు గడి వేసి ఉంటేనే ఇట్లా కొట్టలేము. అలాంటిది అంత పెద్ద ఊరి తలుపు, అది ఊరి గవినికి ఉన్న తలుపు. ఆ ద్వారబంధాలతో పాటు పీకేసాడట, మొత్తం గోడలో నుంచి పీకేసి దాన్ని అలా పట్టుకొని కొండవైపు వెళ్ళిపోయాడు. ఇంత బలమైన వాడు. కానీ ఎందుకు ఈ శ్రమలు తెచ్చుకుంటున్నాడు? ఈ శ్రమలు వస్తున్నప్పుడైనా తన బలహీనతను తాను సరి చేసుకోవాలన్నమాట. అది మనకు అర్థం కావట్లేదు ఆ బలహీనత. కాబట్టి మళ్ళీ పోయి పెళ్లి చేసుకుంటే పోతుంది కదా. ఎక్కడ ఇస్రాయేల్ అమ్మాయిల్లోని ఎవరో ఒక అమ్మాయిని
పెళ్లి చేసుకుంటూ అయిపోతుంది. ఏ గోత్రం వాడు? మనోహ రాసి ఉంటాడు చూడండి 13వ అధ్యాయంలో. దాను వంశస్థుడు కాబట్టి దాను గోత్రం వాడు. ఆ దాను గోత్రంలో నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అయిపోయి మళ్ళీ అది చేయలేదు. అంటే మానసికంగా సరైనటువంటి ఒక ఆలోచన విధానం లేని జీవితం సంసోన్ది. బతుకుతున్నాడంటే బతుకుతున్నాడు, దేవుని బలం ఇచ్చింది, బలం వచ్చింది. ఫిలిస్తీన్లను చంపటం ఆయనకున్న పని, అది దేవుడు నియమించాడు. ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుతూ ఉండాలి. అందుకని తన జీవితాన్ని సరిగా కట్టుకోలేకపోయాడు. ఇప్పుడు దెలీలా దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే భార్య లేదు, వానికి భార్య కావాలి. భార్య కావాలన్నప్పుడు భార్యను చూసుకోవాలి, కానీ వేశ్యను చూసుకుంటే ఎట్లా? వేశ్య కానీ భార్య కాజాలదు. వానికి అర్థం కాలేదు. ఇప్పుడు దెలీలా అనే వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఈమె బాగా వానికి తలకి ఏమి రాసింది? ఆవదం రాసింది. నూనె కాదు, అంబాజీపేట ఆవదం. అంబాజీపేట ఆవదం అక్కడే ఉంటుంది, ఇటు తెలియదు. అంబాజీపేట ఆవదం రాసింది. బాగా రాసి వాడిని ఏం చేసిందంటే బాగా నిద్రపుచ్చేది అన్న. అక్కడ వానికి కాసేదో నెమ్మది అనిపించి, కానీ అక్కడి నుంచి విడిపించుకోలేకపోయాడు. ఒకసారి అడిగింది, నీ మహాబలం ఎందులో ఉంది? ఏదో చెప్పాడు, అది చేసింది. చేస్తే ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారు అంటే లేచాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి కదా, అరే ఇది నన్ను అప్పచెప్పేలాగుందిరా అని. కానీ ఆఖరికి ప్రాణం విసిగిపోయేంత వరకు ఆమె దగ్గరే ఉన్నాడు. ఏ పరిస్థితులు మన జీవితంలో మనకు కలిగిన దాన్ని దొంగిలించటానికి ప్రయత్నం చేస్తున్నాం, అక్కడి నుంచి మనం పారిపోవాలంతే. ఇప్పుడు యోసేపుకు ఆయన కలిగినది ఏమిటి? పరిశుద్ధత. ఆయన కలిగినది విశ్వాసం, భక్తి అన్నీ ఉన్నాయి యోసేపు దగ్గర. దాన్ని దొంగిలించటానికి అక్కడ ఆమె తయారయ్యింది. ఎవరామె? ఫరో భార్య కాదు తల్లి. ఫరో భార్య కాదు, ఫరో సైన్యాధిపతి అయిన పోతేఫరు భార్య. ఫరో భార్య కాదు, పోతేఫరు భార్య. ఫరో సైన్యంలో ఆయన ఒక అధికారి. పోతేఫరు భార్య ఏం చేసింది? రోజు శతాయిస్తోందిట. అజీబా, ఇక బాధపడలేం. ఇలాగే వాడు విసిగిపోయి ఉంటే, ఆయన కూడా విసిగిపోయి ఉంటే ఏమై ఉండేది? చరిత్ర అంతా మారిపోయేది. కానీ ఏం చేశాడు? పారిపోయాడు అక్కడి నుంచి. తల్లి నీకో దండమే, నువ్వొద్దు, నీ స్నేహం వద్దు, నీ ప్రేమ వద్దు, నాకేమొద్దు తల్లి, నన్ను బతకని, నా పరిశుద్ధత నాకుంటే చాలని ఆ పంచి వదిలేసి పారిపోయాడు. అర్థమైందా? ఆ పై వస్త్రం వదిలేసి పారిపోయాడు. పారిపోతే శిక్ష వచ్చింది, కానీ తరువాత దేవుడు ఆశీర్వదించి ఘనపరిచాడు. కొన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాడు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎంతో శిక్ష అనుభవించాడు, శ్రమ అనుభవించాడు. తరువాత అది శిక్ష కాదు, శ్రమ. తరువాత ఏమొచ్చింది? ఘనత వచ్చింది. కాబట్టి సంసోను కూడా ఈ 1-2 సార్లు ఎప్పుడు చేసిందో ఆ దెలీలాను వదిలేసి పారిపోయి ఉండాల్సి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు శిక్షించలేదు. చూడండి, శిక్షించలేదు. వీని బలహీనతను బట్టి శిక్షించగా వానికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడే సంసోను అర్థం చేసుకొని ఉండాల్సి. సంసోనుకున్న పద్ధతి ఏమిటంటే, ఆయన ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడు, వాళ్ళ తల్లిదండ్రులతో అన్నాడు, నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అని అన్నాడు. చూడండి, సంసోన్ న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూచాను. అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని అతను అడిగారు. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించుడని తండ్రితో చెప్పాడు. వినలేదు మాట. నేను చూశాను, నాకు ఇష్టమైంది, నాకు చేసేయండి అన్నాడు. వీడు బాధపడలేక వాళ్ళు చేసేసారు. ఆమెమో వారితో ఉన్నదా, వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇవన్నీ సంసోను యొక్క బలహీన పరిస్థితి అన్నమాట. సరైన ఆలోచన విధానం లేకపోవటం వల్ల తెచ్చుకున్న సమస్యలు. సరే, ఆ భార్య పోతే మరొక భార్యను మళ్ళీ పెళ్లి చేసుకోండి సరిపోయింది కదా, ఆ పని చేయలేదు.
అక్కడక్కడ చేరుతూ ఉన్నాడు. ఎక్కడైనా ఆదరణ దొరుకుతుందో, నెమ్మది దొరుకుతుందని ఆయన ఉద్దేశం. కానీ లోకంలో ఎక్కడ నెమ్మది దొరకదు. ఇది అర్థం చేసుకోవాలి. దేవుని ఏర్పాటు ఎక్కడుందో అక్కడే నెమ్మది దొరుకుతుంది. కానీ దేవుని ఏర్పాటు లేని చోట ఎక్కడ నెమ్మది దొరకదు. కాబట్టి బాగలేదు, అంత తలంత నొప్పిగా ఉంది, పరిస్థితులు ఏం బాగలేవు, అంత చిరాగ్గా ఉన్నాయి, జేబులో డబ్బులు లేవు, ఏం చేయటానికి బాగలేదు, రకరకాల పరిస్థితులు, అంత నెమ్మది లేదు. పోయి సినిమా చూద్దామని కూర్చున్నారు అనుకోండి, నెమ్మది వస్తుందా? ఆడ మరొక విశ్వాసి దొరుకుతాడు. ఇలాగనుకుని ఒక సంఘ పెద్ద భార్య అని సినిమాలకు వెళ్ళారు. సంఘ పెద్ద భార్య సినిమాలకు వెళ్ళారు. సినిమా ప్రశాంతంగా చూస్తే కాస్త నెమ్మది వస్తుంది అనుకున్నారు. ఆ సినిమాలకి కొత్తగా వచ్చిన విశ్వాసి వెళ్ళాడు. అర్థమైందా? ఈ వీళ్ళేమో పైన వరుసలో కూర్చుంటే ఇటు కింద వరుసలోంచి ఇలా ఇటు సరైనవాడుగా ఇలాగ అన్నీ వెతుక్కుంటూ చూసి అన్నట్ట. వీళ్ళని చూసి అనగానే ఆయన కూర్చో మాట్లాడుకు. అర్థమైందా? మనశ్శాంతి ఉన్నట్ట పోయినట్ట. ఇప్పుడు వచ్చిందా? రాలేదు. ఉన్నదేమైంది? ఆ సినిమా చూస్తున్నంతసేపు వీడు ఎప్పుడు చెప్తాడో, ఎవరికి చెప్తాడో మన పరువు ఏమైపోయి మధ్యలో వెళ్ళిపోలేరు. ఎందుకంటే వాడు బయట గేటు తాళం వేస్తాడు. సినిమాలో వాడు మధ్యలో లేచి వెళ్ళలేరు. ఉన్నంతసేపు నెమ్మది లేదు. సాతాను ఇట్లా చేస్తాడు. అర్థమవుతుందా? 15 ఏళ్ళ తర్వాత ఇద్దరు ముచ్చట్లు చెప్పుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి, ఆ భార్యాభర్తను ఈయన మాకు చెప్తున్నారు. మేము కొత్తగా వచ్చిన విశ్వాసం మాకు చెప్తున్నారు. కాబట్టి లోకంలో నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరకదు. అర్థం చేసుకోండి. అది దొరికినట్టే దొరికి అది ఒక మాయ, అదొక ఎండమావి. అది అక్కడ ఏదో మనశ్శాంతి ఉంది, సంతోషం ఉంది, కోల్పోయినది ఏదో అక్కడ దొరుకుతుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ దొరకదు. మరింత మోసం చేస్తుంది అంతే. అది అర్థమైందా? కాబట్టి సంసోను ఆ మోసంలో పడ్డాడు. ఈ దలీలా మోసంలో పడిపోయాడు. ఆమెను వదిలిపెట్టలేకపోయాడు. విచక్షణ అనేది దేవుడు ఇచ్చాడు. యోసేపుకు విచక్షణ ఉంది, అంటే వివేకం. సంసోనులో ఆ వివేకం పనిచేయలేదు. మోసపోవచ్చు మనం ఎప్పుడన్నా, తెలుసో తెలియకో మోసపోతాం. మోసపోయిన తర్వాతైనా దానిలో నుంచి తప్పించుకోవాలి. అది మనకున్న వివేకం, దేవుడిచ్చిన వివేకం. యోసేపుకు వివేకం పనిచేసింది. ఆమె శోధిస్తూ వచ్చిందిట యోసేపును. అది ఒకరోజు జరిగిన విషయం కాదు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా జరిగింది కాదు. చాలా కాలం బట్టి శోధిస్తూ ఉన్నది. శోధిస్తుంటే కొంతకాలం వెయిట్ చేశాడు, పరిగెట్టలేదు. ఆడ ముందే బాబు నీ ఉద్యోగానికి దండం అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే సరిపోయి ఉండేది కదా యోసేపు కూడా. కానీ వెళ్ళలేదు. ఎప్పుడు ఇది ఆ భయంకరమైన స్థితి వచ్చిందో పారిపోయాడు. నష్టం వచ్చినా తర్వాత పూర్తి నష్టం రాలేదు. తనకు కలిగినది పోగొట్టుకోలేదు. తన కిరీటం అపహరించబడలేదు. చూడండి, యోసేపు విషయంలో తనకు కలిగింది పోగొట్టుకోలేదు, తన కిరీటము అపహరింపబడలేదు. ఆ కిరీటం ఐగుప్తులో పొందాడు. అదే యోసేపు భార్యతో రాజీ పడి ఉంటే ఆ కిరీటం ఏమై ఉండేది? అది రాధిక. యు ఆర్ ఫెయిల్డ్ అని అంటాడు దేవుడు. జోసెఫ్, యు ఆర్ ఫెయిల్డ్, పో, ఎక్కడే ఉండిపోతాడు. ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళలేడు, ఇంకా వదలదామె. ఎక్కడికి పోతావు అని పాట పాడుద్ది. కాబట్టి పోలేడు, పోగొట్టుకు. అందుకనే తనకు కలిగిన దానిని ఏం చేశాడు యోసేపు? గట్టిగా పట్టుకున్నాడు. తన కలిగిన విశ్వాసం గట్టి పట్టుకున్నాడు. తన పరిశుద్ధత గట్టిగా పట్టుకున్నాడు, పోగొట్టుకోలేదు. కనుకనే కిరీటం పోలేదు. ఇక్కడ సంసోను దాన్ని దేన్ని లెక్క చేయట్లేదు. తన ఆత్మీయ జీవితాన్ని లెక్క చేయలేదు. తన భౌతిక జీవితాన్ని కూడా లెక్క క్యారెక్టర్ని లెక్క చేయలేదు. ఇది చాలా ముఖ్యం మన జీవితాల్లో. మన జీవితాల్లో మనం దేన్ని లెక్క చేసుకోవాలంటే క్యారెక్టర్, మన గుణాన్ని లెక్క చేసుకోవాలి. ఒక ఆయన హిందువు ఎవడో చెప్పాడు, కానీ లేకపోతే బయట వాళ్ళు ఎవరు చెప్పారు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్,
సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నాడు. వెల్త్ అంటే సంపద. సంపద పోతే ఏమీ పోలేదట. మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా, ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. సంపద పోతే ఏం పోదు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్ అంట. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోతే కొంత పోయినట్టే. ఓ పక్షవాతం వచ్చింది, పూర్తిగా కాకపోయినా ఒక స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, సగం దెబ్బతినేసి బాడీ ఎంతో కొంత దెబ్బతినేసి ఆ మేరకు మళ్ళీ పనిచేయదు అది. అందుకని హెల్త్ ఈజ్ లాస్ట్, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సంథింగ్ ఈజ్ లాస్ట్, కొంత నష్టం. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. నీ గుణము పోయిందనంటే, శీలం అని అంటారు తెలుగులో, నీ గుణం శీలం పోతే అంత పోయినట్టే అంతే. తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. సంపాదించుకున్నా ప్రజలు నమ్మరు. చాలా కష్టం సంపాదించుకోవటం క్యారెక్టర్ని పోగొట్టుకుంటే. కాబట్టి మనం పోగొట్టుకున్న దాన్ని ప్రభు మనకిచ్చాడు, అది అర్థం చేసుకోవాలి. వీ లాస్ట్ అవర్ క్యారెక్టర్. మనం పాపం చేసిన వాడికి క్యారెక్టర్ ఏముంది, గుణం ఏముంది? లోకంలో నీతిమంతులు ఉంటారు, ఆ నీతిని దేవుడు లెక్క చేయట్లేదు. యెషయా భక్తుడు అంటాడు, మా నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి అని అన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో మన క్యారెక్టర్, మన నీతి కరెక్ట్ కాదు. దేవుడు ఇప్పుడు మనం పోగొట్టుకున్న ది క్యారెక్టర్ వీ లాస్ట్ ఆల్రెడీ గాడ్ హ్యాస్ గివెన్ అగైన్, మరలా మనకు తిరిగి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలో భద్రం చేసుకో. ఏం పోయినా పర్వాలేదు, నా క్యారెక్టర్ పోగొట్టుకోను, నాకు కలిగిన దానిని ఏం చేస్తాను, నేను గట్టిగా పట్టుకుంటాను. సంసోను దాన్ని పట్టుకోలేకపోయాడు. చాలా తేలిగ్గా దాన్ని విడిచిపెట్టేశాడు. ఆ దెలీలా దగ్గర ప్రాణం విసిగినంతగా బాధ పెడుతోంది, అప్పుడైనా అర్థం చేసుకోలేకపోయాడు. కొంతమంది ఇలాంటి పిచ్చి ప్రేమ పడతారు, ఏంటి అర్థం కాదు. శ్రీకాకుళంలో ఒక నర్సు ఉండేది, ఓ సిస్టరు. ఆ నర్సు ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఆమెను ఒకడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఉద్యోగం చేస్తుంది, వాడు జులాయిగా తిరుగుతాడు, వాడు ₹1 సంపాదించడు. వాడికి ప్రేమట కొడతాడు, ప్రేమతో కొడతాడు, కీళ్ళెర్ర కొట్టేస్తాడు. తర్వాత జుత్తు చాలా పెద్ద జుత్తు ఆమెకు, కిందకి వరకు చాలా పెద్ద జుత్తు, పొడవుగా కింద వరకు ఉంటుంది. వాడికి నచ్చలేదు, గుండు కొట్టేసాడు, గుండు చేసేసాడు మొత్తం వాడే. ఏమంటే నువ్వు అందంగా కనిపిస్తున్నావు, లాభం లేదు. ఏమిది ప్రేమ అని వదిలేయొద్దా? కొడతాడు, బాధ పెడతాడు, తిండి పెట్టాడు, తిరిగి తింటాడు, ఆమె జీతం తేగానే మొత్తం పట్టుకుపోతాడు. ఈమెకు అప్పులు మిగులుతున్నాయి, ఇంట్లో ఒక్క సామాను లేదు, చాప తప్ప. దాన్ని కూడా తీసుకుపోయి బయట వేసుకొని పడుకుంటాడు. దాన్ని పడుకోనివాడు అమ్మాయిని. ఇన్ని చెబితే భోర్ని ఏడిచేది, అన్నా ఈడు చంపేస్తున్నాడు, మీరు రండి అన్నా అంటే పోయేవాళ్ళు. మేము వస్తున్నామని తెలిస్తే పారిపోయేవాడు. 1-2 సార్లు తీసుకొచ్చి మాతో పాటు మా ఇంట్లో పెట్టుకున్నాం, మందిరంలో పెట్టుకున్నాము. వాడు వచ్చినా కూడా రేపు బుద్ధులే నీ కాళ్ళు ఎరగొడతాను వచ్చావని అంటే ఆఖరికి వచ్చి బతిమలాడేవాడు. ఈ ఉండుద్దా, వెళ్ళిపోతానన్నా, నేను వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళిపోతా? ప్రేమ. అసలు ఆ ప్రేమకు అర్థం ఉందా? నువ్వు మళ్ళా ఆడు కొడుతున్నాడు అని చెప్తే మాత్రం వినేది లేదు, పట్టించుకునేది లేదని చెప్పాను. అట్లనే బతుకుతుండే ఆమెతోటి, ఆయనతోటి. ఏం ప్రేమ అది? అర్థం లేని ప్రేమ, పిచ్చి ప్రేమ. ప్రేమించటానికి కూడా ఎదుటి వారికి అర్హత ఉండాలి. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే మన ప్రేమను పొందటానికి ఆ వ్యక్తికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత లేనప్పుడు మన ప్రేమను మనం విత్డ్రా చేసుకోవాలి అంతే. నా ప్రేమను నేను తిరిగి తీసుకుంటున్నాను అంతే. కొంతమంది నీకు ప్రేమ ఉందా, ప్రేమ ఉంటే దానిలో దూకేయనంటే అసలు దూకొద్దు, అది రాక్షసి. అర్థమైందా? దూకేయని అంటున్నదంటే ఆమన్నా వాడన్నా ఎవరైనా కావచ్చు, అబ్బాయి అమ్మాయి. ఆ రెండో వాళ్ళని నా మీద ప్రేమ ఉంటే దాంట్లో దూకే, అది చేయి ఇది చేయి అంటున్నారంటే వాళ్ళు రాక్షసులు, వాళ్ళు పిశాచాలు. వాళ్ళని ప్రేమించనేకూడదు. లేదు, నీకో దండం, నీ ప్రేమకో దండం, నీ ప్రేమ నాకొద్దు, నా ప్రేమ నీకొద్దు, నా బతుకు నేను బతుకుతానని వచ్చేసేయాలి. చాలామంది ప్రాణం పోగొట్టుకుంటూ ఉంటారు పిచ్చి ప్రేమలో. కనుక మనకు వివేకం ఉన్నది.
వివేకంతో బతకాలి. సంసోను వివేకాన్ని పోగొట్టుకున్నాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మను మనకు ఇచ్చాడు. సంసోన్లో దేవుడు తన ఆత్మనుంచెను అని రాయబడింది, ఇందాక చదివాము. జ్ఞానము వివేకము కలిగిన ఆత్మ యెషయా 11వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఉంటుంది. జ్ఞానము వివేకము కలిగిన ఆత్మ బుద్ధిని తెలివిని చూడండి. ఆత్మల సంగతి చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి, కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ ఇందాక చదివిన భాగం న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఆశీర్వదించు. 25. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తోయోలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. అంటే దేవుని ఆత్మ అతనిలో ఉన్నాడు, అతనిలో పనిచేస్తున్నాడు. రేపడం అంటే పోయి ఆ ఫిలిస్తీన్లను దండించమని శిక్షించమని చెప్తున్నాడు. యెహోవా ఆత్మ అతనిలో ఉన్నాడు. ఆ ఆత్మ ఎటువంటి ఆత్మట? జ్ఞానము వివేకములకు ఆధారం, ఆలోచన బలములకు ఆధారం, తెలివి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ 7 లక్షణాలు ఆత్మకు ఉన్నాయి. వానికి జ్ఞానముందా? పోగొట్టుకున్నాడు. వివేకముందా? సంసోనుడు వివేకాన్ని విడిచిపెట్టాడు. తెలివి ఉందా? నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్పు, నువ్వు ఎలా చచ్చిపోతావో చెప్పు అని అడుగుతుంటారు. ఇది నేను చంపేస్తుందిరా, దీని దగ్గర ఎందుకు ఉండాలి నేను అనుకున్నాడా? ప్రాణం విసిగిందటగా అక్కడి నుంచి పోవట్లేదు అంటే వాడిని తెలివి పని చేయట్లేదు, వాడు బుర్ర పని చేయట్లేదు. వాడికి మనకు సామాన్యమైన మాటలు చెప్పుకోవాలంటే వాడు బుర్ర పని చేయలేదు. మా ఆంధ్ర వైపు చెప్తారు బుర్ర పని చేయలేదని అంటారు. అంటే బ్రెయిన్ పని చేయలేదని అర్థం. కారణం ఏమిటి? తనకు కలిగిన దాని అంతటిని విడిచిపెట్టుకుంటూ ఉన్నాడు. ఆ జ్ఞానము వివేకము ఆ తెలివి బుద్ధి ఇవన్నీ కలిగినవి, వాటిని గట్టిగా పట్టుకోవాలి. వాటన్నిటిని విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టేసి ఏం చెప్పాడు? ఇప్పుడు నా తల వెంట్రుకలను ఏం చేయాలట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనను చెప్పేశాడు. నాకు గుండు కొట్టిస్తే నేను అందరితో సమానమే అని తన రహస్యం చెప్పేశాడు. ఆమె ఏం చేసింది? హాయిగా నిద్రపుచ్చిందిట. చూడండి 18వ వచనం. ఫిలిస్తీన్లను పిలిచింది. తర్వాత 19వ వచనంలో ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలం తొలగిపోయాను. ఏం తాగి పడుకున్నాడు వీడు? తాగినట్టుగా రాయబడలేదు, కానీ ఇంత నిద్ర, అంత నిద్ర ఎట్లా పట్టిందో ఆయనకు అర్థం కాదు. పోనేమన్నా తలగడా మామూలుగానే మామూలు పడుకున్నాడు, ఆ మనిషి తోడ మీద పడుకున్నాడు. ఎంతసేపు పడుకుంటాడు? అంటే తను తన జీవితం విషయమైనటువంటి లక్ష్యం లేకుండా ఉన్నాడు ఆ మనిషి. కనుక ఏం చేశాడు? గుండు కొట్టేశారు. గుండు కొట్టేస్తే ఆయనలో నుండి ఆ బలమంతా తొలగిపోయిందట. చూడండి ఏమంటున్నాడు? అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆయన కలిగినది ఏమిటి? మహాబలం. ఇప్పుడు ఏమైంది? తొలగిపోయి. ఎవరు దొంగలించారు? దెలీలా దొంగలించింది. ఆ బలం ఎవరు దొంగలించారు? దెలీలా దొంగలించాడు. అంటే సాతాను దెలీలా రూపంలో దొంగలించాడు. మన బలము లేదా మన విశ్వాసము మనకు కలిగినది, మన పరిశుద్ధత. అక్కడ యోసేపు కనుక లోబడి ఉంటే ఆ పరిశుద్ధతను ఆ పొతీఫరు భార్య దొంగలించి ఉండేది. పొతీఫరు భార్య ద్వారా పరిశుద్ధతను
ఆ సాతాను దొంగలించేవాడు యోసేపు నుంచి. కానీ యోసేపు లోబడలేదు. తనకు కలిగిన దాన్ని భద్రం చేసుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు, కిరీటం పొందాడు. సంసోను తనకు కలిగిన దాన్ని విడిచిపెట్టాడు. ఏం పోయింది? ఘనత పోయింది. వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారో చూడండి. అప్పుడు ఫిలిష్తీయులు 21వ వచనం, తర్వాత ఇంకో మాట 20వ వచనం కలిసి చదువుకుందాం. 16-20. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదను అనుకొనను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. 21. యెహోవా ఎడబాసనని అతనికి తెలియలేదు. ఎందుకు? దేవుడు చెప్పిందా ఇచ్చిన దాన్ని భద్రం చేసుకోలేదు. దేవుని మాట నిర్లక్ష్యం చేశాడు. దేవుని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి దేవుడు ఆయన్ని వదిలేశాడు. మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా మనం ముందు నిర్ణయించుకోవాలి. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని భద్రం చేసుకోవాలి. అది క్యాష్ ఆర్ కైండ్, అది ఏది కానివ్వండి. అర్థమైందా? దేవుడు వాడమన్నట్టు మళ్ళీ తిరిగి వాడాలి. మరల ఇవ్వడు, అంతే, మరల ఇవ్వడు. అలాగైనా ఆ బలమును పోగొట్టుకున్నాడు. దేవుడు ఆయన ఎడబాసేట కోపం వచ్చింది దేవుని. కానీ చివరిలో కనికరించాడు మళ్ళీ సంసోనును. చూడండి ఏమంటాడు 21. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాగా అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతనిని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసిరివాడు ఆయన. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. అంటే మళ్ళా తల వెంట్రుకలు మొలుస్తున్నాయి. ఆ తర్వాత దేవుడు కరుణించాడు. కానీ తనకున్నది ఏం చేశాడు? ఆ బలము పోగొట్టుకొని కళ్ళు ఊడబీకేశారట. తిరగలి విసిరేవాడు అయిపోయాడు. ఎంత దరిద్ర పరిస్థితికి వచ్చాడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. దాన్ని విడిచిపెట్టాడు కనుక ఆ బలం పోయింది. బలం పోయింది, ఘనత పోయింది, గౌరవం పోయింది, దాసుడైపోయాడు, చెరసాల్లో బందీ అయిపోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, తరువాత తిరగలి విసిరేవాడు అయిపోయాడు, బానిస అయిపోయాడు. ఇంత నీచమైన పరిస్థితి తెచ్చుకో. చివర్లు అడుగుతాడు ఆ గుడిలోకి పోయి. ఈ ఒక్కసారే చూడండి, వాడిని గుడి దగ్గరికి తీసుకెళ్ళారు. గుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏమన్నాడు అక్కడ 29. ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్యస్తంభములు ఒకదానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని 30. నేనును ఫిలిష్తీయులను చనిపోదముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు, దానికంటే ముందు చూడండి 28వ వచనం కలిసి చదువుకుందాం. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాను మొర్రపెట్టి ఆ గుడిని పట్టుకొని 2 స్తంభాలు పట్టుకొని 30వ వచనం. నేనును ఫిలిష్తీయులను చనిపోదముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. ఇప్పుడు ఏమడిగాడు? ప్రభువా పోయిన మహాబలం నాకు మరలా ఇవ్వు అని అన్నాడా? అనలేదు. రేయ్ ఏందక్కడ వ్యాపారం, కూర్చో, మళ్ళా నాకు ఆ బలం ఇవ్వు అని అడగలేకపోయాడు. ఏమన్నాడు? ఒక్కసారి అది ఒక్కసారి. చూసారా? పోగొట్టుకున్న తర్వాత పొందటానికి మనకు కూడా సిగ్గు అనిపిస్తుంది. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. సంసోనుకు కలిగినది మహాబలం, పట్టుకోలేకపోయాడు, విడిచిపెట్టాడు. ఇంకా చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడే సమయం అయిపోయింది కనుక విడిచిపెట్టడం వల్ల ప్రాణాపాయం కూడా తెచ్చుకున్నాడు. గౌరవం పోయింది, చూపు పోయింది, గౌరవం పోయింది, ప్రాణం పోయింది, ఇక అన్నీ పోయాయి. దేవుని యొక్క ఉద్దేశం ఆయన వలన నెరవేరలేదు. ఇంకా అనేక సంవత్సరాలు బతికి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించడానికి రక్షకుడు, న్యాయాధిపతి ఆయన ఎవడు సామాన్యుడా? ఇశ్రాయేలీల 12 గోత్రాలకు న్యాయాధిపతి, చిన్నవాడు కాదు, అర్థం చేసుకోండి. ఒక లీడర్. ఆ నాయకత్వం కూడా పోగొట్టుకున్నాడు. వానికి కలిగిన నాయకత్వం పోయింది, వానికి కలిగిన బలం పోయింది, వానికి కలిగిన ఘనత పోయింది, అన్నీ పోయాయి. కలిగిన వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు. దేనికి? ఒక వ్యసనం, అంతే. ఒక నిర్లక్ష్యం, ఒక బుద్ధి లేనితనం.
ఇవి వాడిని సమస్తం పోగొట్టుకునేలా చేసి, మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు, దేవుడు విశ్వాసం ఇచ్చాడు, పరిశుద్ధతని ఇచ్చాడు, మనకు పరలోకానికి మనకు ఒక టికెట్ ఇచ్చాడు, ఒక అనుమతి ఇచ్చాడు. ఏందిరా, వీటన్నింటినీ మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. నీకు కలిగిన దానిని గట్టిపడు. ఈ దినం నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు నీ ఆత్మీయ జీవిత విషయంలో. సంసోను వలె ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, అర్థమవుతోందా? ఇంకా దేవుడు నీ ఎడల కనికరం చూపుతున్నాడు. ఎక్కడి వరకు వెళ్ళిపోయావు దేవుని దగ్గర నుంచి దూరంగా, తిరిగి దేవుని దగ్గరకు రా. అంత దూరం వచ్చేసి, ఒకవేళ వాళ్ళు వదలకపోతే మనుషులతో సంబంధం ఇది, పారిపో వాళ్ళ నుంచి. శ్రమ వచ్చినా తట్టుకో, పర్వాలేదు. ప్రభు క్షమిస్తాడు, ప్రభు బలపరుస్తాడు, తిరిగి ఆశీర్వదిస్తాడు. లేదంటే నీ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటావు. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుస్తుంది. జాగ్రత్తగా ఉండు. ఆ వీడియోలు పెట్టుకొని, ఆ యూట్యూబ్లు పెట్టుకొని, ఆ పనికిమాలినవన్నీ చూస్తూ ఉంటే అది కూడా దుష్ట సాంగత్యమే. అర్థమైందా? లైకులు కొడుతూ ఉంటారు, అది దుష్ట సాంగత్యమే. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళిన తర్వాత మామూలుగా వీధుల్లోకి వెళ్ళి ఎవరో ఒకరితో స్నేహం చేస్తూ ఉంటే వాళ్ళు లేనిపోని కథలన్నీ చెప్తారు, కబుర్లు చెప్తారు. నీ విశ్వాసం పాడైపోతుంది, నీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటావు. అది దుష్ట సాంగత్యమే. నీకు కలిగినది ఎక్కడ నష్టం వస్తుందో అక్కడి నుంచి పారిపోవాలి, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. వాడు ఎంతసేపు శోధిస్తాడు, ప్రాణం విసిగిపోయేలాగా చేస్తారు ఈ లోకస్తులు. వాళ్ళ బంధువులు కూడా ఉండొచ్చు, అందులో బయట వాళ్ళు ఉండొచ్చు. సాతాను ఎవరినన్నా వాడుకుంటాడు. యోబును శోధించడానికి ఎవరిని వాడుకున్నాడు? సొంత భార్యనే వాడుకున్నాడు. నీవు దేవుని దూషించి మరణముక నీ యథార్థత విడిచిపెట్టు, ఎందుకంటే యోబుకున్నది యథార్థత. నీ యథార్థతను విడిచిపెట్టవా అని అడుగుతోంది. అంటే సాతాను అన్నమాట, ఆమె చేతి అడిగించాడు, దాన్ని విడిచిపెట్టాలా. కాబట్టి మనకు కలిగినది విడిచిపెట్టేటట్లు సాతాను అనేక శోధనలు తెస్తాడు. మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? ప్రభు సహాయం చేస్తున్నాడు, ప్రభు కలుగు చేసుకుంటానన్నప్పుడు బుద్ధిగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి. నేను చాలా శ్రమలు వెళ్ళాను కందుకూరులో ఉన్నప్పుడు. మామూలు శ్రమలు కాదు, దరిద్రం. దరిద్రం అంటారు చూసారా, మామూలు దరిద్రం కాదు. అటువంటి దరిద్రం కూడా వెళుతున్న ఒక సంవత్సర కాలమై మా బావమరిది మా ఇంటికి వచ్చాడు. వాడు పెద్దోడయ్యాడు, మా ఇంటికి వచ్చాడు. వాడు చూశాడు ఈ పరిస్థితి అంతా, చూశాడు, కళ్ళండి ఏడ్చాడు. ఏడ్చి నాకు సేవ లేదు, సంఘం లేదు, బయట ఉంచాడు దేవుడు నన్ను. ఎందుకు ఉంచాడో తెలియదు, కారణం తెలియదు, ఏం చేయాలో తెలియదు, కాగిపోతూ ఉన్నాం మనుషులం. అప్పుడు చూశాడు, మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, మావాడు ఇంకా 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నాడు, నా కొడుకు 8th క్లాస్. అప్పుడు వచ్చాడు మా బావమరిది, చూశాడు, బావా ఇవన్నీ కుదరవు, నువ్వు మళ్ళీ ఉద్యోగం చేసుకో. ఉద్యోగం వదిలేసి వచ్చాం కదా. వాడు వెంటనే ఎవడికో ఫోన్ చేస్తే ఐబిఎం అంటే ఎంఎన్సి కంపెనీ, అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం రెడీగా ఉంది, వచ్చి జాయిన్ అయిపోమన్నారు. అంటే నా చదువుకి, నా ఎక్స్పీరియన్స్కి నేను కూడా టెంప్ట్ అయిపోయాను. ఇక ఈ సేవ మన వల్ల కాదులే, అరే ఉద్యోగం చేసి టక్ చేసుకొని ఆ వారం అంతా తిరిగి ఆదివారం వచ్చి వాక్యం చెప్పేవాడికి వాడికే గౌరవం ఉంది, కానీ అన్నీ సమర్పించుకున్న మనకు గౌరవం లేదు. ఏదో బతుకు ఎందుకు వచ్చిన బతుకు. నేను పోయి ఉద్యోగం చేసుకుని నాకు మళ్ళీ 25,000 రూపాయలు జీతం. ఎప్పుడు? 2007లో, ఇప్పుడు కాదు, 2007లో నెలకు 25,000 జీతము. ఒక సంవత్సరం తప్పనిసరిగా ఫారెన్ కంట్రీలో ఉండాలట, అంతకంటే ఏం కావాలి. ఇవన్నీ ఆఫర్స్ దానిలో ఉన్నవి. బావా నీ రెజ్యూమ్ పంపించను అన్నాడు. నేను రెజ్యూమ్ తయారు చేద్దామని అనుకున్నాను. ఈ లోపల ఏదో అయింది, మళ్ళీ హెబ్రోన్కి వచ్చాను, నన్ను వేరే సంఘానికి పంపారు. కానీ ఇక్కడ అదే తిరుగుతోంది. ఏ మాత్రం బాగులేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోతాను అనుకున్నాను. అనుకుని ఆ ఇంటి నుంచి సామాన్లు తీసుకురాకుండా వచ్చాం విజయవాడ. మళ్ళీ సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఒక 2 నెలలు ఏదో పట్టింది, నెల్లాళ్ళలో. అక్కడ చూస్తే నా సర్టిఫికెట్లన్నీ చెదలగొట్టేసాయి. మొత్తం సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, డిగ్రీ మార్క్స్ లిస్టులు,
తర్వాత డిగ్రీ పట్టా, ప్లస్ నాకు ఇన్ని సర్టిఫికెట్లు, దొంతర సర్టిఫికెట్లు ఉండేవి, ఏది అందులో ఫస్ట్ ప్రైజ్, ఇందులో ఫస్ట్ ప్రైజ్, అవి ఇవన్నీ ఇన్ని మొత్తం అని చెదలు కొట్టేసి తీస్తే గుండ మిగిలింది, అసలు ఏం రాలేదు అందరు. ఇప్పుడు మళ్ళీ సర్టిఫికెట్లు సంపాదించుకోండి, నేను ఎక్కడ తిరగాల? ఇక అది అయ్యేది కాదు. అంటే దేవుడు ఏం చేశాడు, ఒరే నువ్వు వచ్చావు మళ్ళీ వెళ్ళిపోకు అని చెప్పటానికి ఆధారాన్ని ఏం చేశాడు, తీసేశాడు. నేను మళ్ళా బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. సర్టిఫికెట్లు వస్తే మా లెక్చరర్ గారు ఒక ఆయన మన విశ్వాసి, ఆయన ఫోన్ చేశాను, మాస్టారు నా సర్టిఫికెట్లు పోయి, నా సర్టిఫికెట్లు కావాలి ఎట్లా అంటే ఆయన ఒక పద్ధతి చెప్పాడు. ఇంక అదంతా ప్రయాసపడితే ఇంకెక్కడో దెబ్బలు తింటాం. మనం అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు మనం తప్పుదారిలోకి వెళ్ళేటప్పుడు దేవుడు మనల్ని తప్పించటానికి చిన్న చిన్నవి చేస్తాడు. అది మనకు నష్టం, కానీ ఆ చిన్న నష్టము పెద్ద నష్టాన్ని నివారిస్తుంది. అర్థమైందా? చిన్న నష్టము పెద్ద నష్టాన్ని నివారిస్తుంది. దేవునికి లోబడాలి. అప్పుడే ఈ నష్టంతోనే అయిపోయింది ప్రభువా నీకు స్తోత్రం, ఆ పెద్ద నష్టం దగ్గరికి నేను పోను. అర్థం చేసుకోవాలి, దేవుడు మన జీవితాల్లో సమస్యలు ఎందుకు తెస్తున్నాడు, చిన్న చిన్న సమస్యలైనా ఎందుకు తెస్తున్నాడు, సరి చేసుకోవటానికి తీసుకొస్తాడు. ఒకసారి వేధించింది దెలీలా, రెండోసారి వేధించింది, అర్థం చేసుకోవాలి. వాడు అర్థం చేసుకోలేదు, మూడోసారికో నాలుగోసారికో చెప్పేశాడు, ప్రాణం పోగొట్టుకున్నా, ఆ బలము పోగొట్టుకున్నాడు, తర్వాత ప్రాణం పోగొట్టుకున్నాడు. మన జీవితంలో దేవునికి అప్పగించుకొని దేవుడు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి, దాన్ని జార విడిచిపెట్టకూడదు. అప్పుడు బహుమానం ఉంటుంది. దొంగలించేవాడు సాతాను పక్కనే ఉంటాడు. సాతాను ఎవడి రూపంలో ఉంటాడు? నీ స్నేహితుల రూపంలోనే ఉంటాడు. అర్థమైందా? ముఖ్యంగా స్నేహితుల రూపంలో, అన్యులైన స్నేహితుల రూపంలో, తప్పు చేయమని చెప్పే స్నేహితుల రూపంలో ఉంటాడు. ఇప్పుడు సాతాను ఎక్కడున్నాడు? నువ్వు చూసే రీల్స్లోనే ఉంటాడు. పొద్దున్న లేస్తే ఫేస్బుక్ నుండి ఏమున్నాయి చెప్పండి? రీల్స్ తప్ప అంత చెత్త. ఫేస్బుక్లో చెత్త ఎక్కువ, మంచిది తక్కువ. ఒక మంచిది నువ్వు చూద్దామని చూస్తే చెత్త కావలసినంత వస్తుంది, రాదా? ఏమయ్యా చెప్పండి మీరు. మరి ఆ చెత్త ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళా తీసేయండి. ఫేస్బుక్ లేకపోతే బతకలేరా? ఆ రీల్స్ ఎందుకు? విజ్ఞత మనకు దేవుడు ఇచ్చాడు. దాని అందుకని జయించువాడికే కిరీటాలు. వాటిని మనం జయించాలి, వాటి నుంచి దూరం కావాలి. అవే రేపు నీకు బలహీనతను కలుగజేస్తాయి. అర్థంగా సాతాను దాన్నే వాడుకుంటాడు. అర్థమైందా? వాడెవడో సూసైడ్ చేసుకుంటూ వేలాడుతూ ఉంటాడు. ఈ మధ్య ఇదొక ట్రెండ్ నడుస్తుంది. వాడు సూసైడ్ చేసుకుంటూ వీడియో తీసుకుని మళ్ళీ వీడియోలు పెడతారు. ఏం అసలు ఈ లోకం ఎటుపోతుంది? పిచ్చోళ్ళు అయిపోయారు అందరూ. వాడు సూసైడ్ చేసుకుని నేను సూసైడ్ చేసుకుందామని అనిపిస్తుంది ఒకసారి. సాతాను చేసే పెద్ద మోసం ఏంటి తెలుసా? వాడికి ఏం చేయకపోతే చచ్చిపో ఇదే చెప్తాడు సాతాను. ఇక్కడ సంసోను కూడా అదే చెప్పాడు. ప్రాణం విసికి ఏమయ్యట చావగోరు అంటే సాతాను అన్నాడు, ఒరే నీకు బతుకు లేదురా, వేస్ట్ రా, నీకు ఎవరు లేరా, నువ్వు చచ్చిపోరా, ఎవరు అని చెప్పాడు. అప్పుడు ఈ దెలీలా కూడా మోసం చేస్తాను, చచ్చిపోరా. ఆ గాజాలో అది మోసం చేసింది, ఆ ఫిలిస్తీన్ల కుమార్తె ఆ తిమ్నాతులు అది మోసం చేసింది, గాజాలో వేశ్య మోసం చేసింది, ఇక్కడ దెలీలా మోసం చేస్తూ చచ్చిపోరా సంసోను అనుకంటే అవును చచ్చిపోవడమే కరెక్టు అని అనుకున్నాడు. సాతాను ఇలాంటి బలహీనమైన ఆలోచనలన్నీ తీసుకొచ్చి నష్టం చేస్తాడు. ప్రతివాడికి ఎప్పుడో చనిపోవాలని అనిపిస్తుంది. విశ్వాస అయిన ప్రతివాడికి ఎప్పుడోసారి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎప్పుడోసారి చచ్చిపోవాలని అనిపిస్తుంది. ఏలియాకే అనిపించదు నేను చచ్చిపోతానని. ఆ బదిరి వృక్షం కింద పడుకొని ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకుపో అన్నాడు. ఎంత గొప్పవాడు! ప్రతివాడికి అనిపిస్తుంది. సాతాను చేసే మోసం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి అవకాశం ఇవ్వకూడదు. సంసోను దానికి అవకాశం ఇచ్చాడు. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. దేవుడు నీలో తన ఆత్మను ఉంచాడు, జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, భయభక్తులు, దేవుని యందు భయభక్తులు ఇచ్చాడు. అవి విడిచిపెట్టొద్దు. దేవుని యందు భయభక్తులు విడిచిపెడితేనే పెద్ద నష్టం. ఆ భయభక్తులు దేవుని యందు విడిచిపెట్టొద్దు. తప్పు చేస్తున్నావా, దేవుడు అక్కడ నీకు సంధిస్తాడు. తప్పు చేస్తున్నావు, వెంటనే అక్కడి నుంచి తప్పుకో, దాన్ని మూసేసేయి.
దూరంగా పారిపో. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను మరలా తిరిగి ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదం ఎవడో దొంగిలిస్తాడు, అర్థం చేసుకో. నువ్వు కలిగిన దాన్ని గట్టి పట్టుకోకపోతే నీ కిరీటం అంటే నీ ఆశీర్వాదం. భూమి మీదనే మన ఆశీర్వాదం ఎవడో దొంగిలిస్తాడు, ఎవడో సాతాను. రావాల్సిన ఆశీర్వాదం మనకు రాదు. నిజంగా భయభక్తులు మనం దేవుని ఎడల కలిగి ఉంటే ఆశీర్వాదము సమృద్ధిగా వస్తాయి. అర్థం చేసుకోవాలి. భయభక్తిలో కొద్ది ఉంటే ఆశీర్వాదం రాదు. దేవునికి భయపడ్డావా, లోకానుసారమైన జీవితం నుంచి ప్రత్యేకంగా ఉండు. దేవునిందు భక్తి ఉందా, లోకానుసారంగా జీవించొద్దు. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం కలిసి చదువుకుందాం. జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకోండి. నిజమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకో. ఇదివరకు ఇహలోక మాలిన్యం అంటాలంటే పేకాట క్లబ్కి పోతే అక్కడ అంటుకుంటుంది, లేదా బారుకు పోతే అక్కడ అంటుకుంటుంది, సినిమాలకు పోతే అక్కడ అంటుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికి పోనక్కర్లేదు. ఆడెవడో మొన్న ఆఫీసులో కూర్చుని పేకాట ఆడుకుంటున్నట్ట. నువ్వు నీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే లేకపోతే ట్యాబ్ ఉంటే ఫోన్లోనే నీ పేకాట ఆడుకోవచ్చు. అక్కడే అంటుకుంది, ఫోన్లోనే మొత్తం అంటుకుంటుంది ఇహలోక మాలిన్యం అంతా. అది భక్తి కాదు. భక్తి ఎప్పుడైతే లేదో నువ్వు వదిలేసావో నీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్నావు. అర్థం చేసుకోవాలి. నిజంగా ఒక జీవితకాలం ఆశీర్వదింపబడాలంటే ఇహలోక మాలిన్యం, ఆ చెత్త, ఆ బురద, ఆ పెంట అంటుకోకుండా జాగ్రత్త పడాలి. భయభక్తులు కలిగి ఉండు. దానివల్ల నువ్వు పోగొట్టుకునేది ఏం లేదు. అర్థమైందా? పోగొట్టుకునేది ఏం లేదు. లోకస్తులు ఏదో అంటారు, వాళ్ళకి తెలియదు. నిన్ను వాళ్ళందరికంటే హెచ్చించిన తర్వాత, దేవుడు హెచ్చించిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒక అన్యుడి సంగతి చెప్తాను, విశ్వాసి కాదు. మా బంధువుల ఇంట్లో ఒక అబ్బాయి ఉండేవాడు, నాకంటే ఓ 2 ఏళ్ళు పెద్దవాడు. నేను 10th క్లాసు పరీక్షలు రాస్తున్నా, ఆయన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నాడు. ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత అనుకుంటాం, మేమిద్దరం సినిమా హాల్కి వెళ్ళాం. సినిమాకి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు సినిమాకి. వాళ్ళందరూ పరిగెట్టుకు వచ్చారు. ఈ టికెట్ తీయబోతుంటే, ఒరే గాంధీ గారి సినిమా చూడర్రా అని విక్రిస్తున్నారు. వీడికి పెట్టిన పేరేంటంటే గాంధీ. ఎందుకంటే ఒక బూతు మాట మాట్లాడ్డు, ఒక తప్పు మాట్లాడ్డు, చదువు తప్ప వేరేది ధ్యాస లేదు వానికి. ఫ్రెండ్స్తో కలుస్తాడు కానీ నవ్వుతూ నిలబడతాడు అంతే. వాళ్ళ జోక్స్లో పాల్పొందడు. మళ్ళీ విశ్వాస కాదు, నేను చెప్తుంది 1978 సంగతి. అట్లా ఉన్నాడు. తాను భద్రపరుచుకొని ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అట్లే ఉన్నారు. డిగ్రీ అయిపోగానే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో జూనియర్ సైంటిస్ట్గా టపామని ఉద్యోగం వచ్చింది. అర్థమైందా? బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్లో జూనియర్ సైంటిస్ట్. ఎంత చక్కటి ఉద్యోగం వచ్చింది పూణేలో. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అట్లే ఉన్నారు. బంధువుల్లోనూ కూడా తక్కిన వారందరూ అలాగే ఉన్నారు. క్రమశిక్షణతో భక్తి కలిగిన జీవితాన్ని దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. వారు విశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేసి వర్షము కురిపిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఇంకెంత క్రమశిక్షణగా ఉండాలి. క్రమశిక్షణతో ఉంటే, భక్తి భయంతో ఉంటే, లోకంతో సంబంధం లేకుండా దేవుని యందు ఉంటే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఒక జీవితకాలం ఆశీర్వదిస్తాడు. లేకపోతే ఒక జీవితకాల ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. సంసోను తనకు కలిగిన దాన్ని పోగొట్టుకున్నాడు. నీకు నువ్వు కలిగిన దాన్ని పోగొట్టుకోవద్దు. నీ రక్షణ, నీ పరిశుద్ధత, నీ విశ్వాసం, ఈ 3 నీ ఆశీర్వాదం, ఈ 4 పోగొట్టుకోవద్దు. నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. కనుక భయభక్తులతో జీవించు. సాతాను శోధించినప్పుడు దేవునికి అప్పచెప్పుకో. సాతాను శోధన నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ బహుమానం నీకు ఇస్తుంది, నీ ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందా, పరీక్ష చేసుకుందా. ఎక్కడ తప్పిపోతావు? నా లోకంలో లోకాశలతో, శరీర సుఖం కోసం, మానసిక నెమ్మది కోసం, మానసిక సుఖం కోసం, లోకంలో భోగాల కోసం, అనేకమైన వాటి కోసం
దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడు ఇచ్చిన దాన్ని విడిచిపెట్టి, దాన్ని గట్టిగా పట్టుకోకుండా ఎక్కడ తప్పిపోతూ ఉన్నాం. పరీక్ష చేసుకుందాం. యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ప్రభు సహాయం చేస్తాడు. మోకరిల్లండి.